ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ పార్టీ నుంచి గెలుపొంది అధికార పార్టీలోకి ప్రవేశించారని బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీనికే దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లారు. పలు దఫాలుగా స్పీకర్ విచారణ చేసిన తర్వాత తుది తీర్పులు ఇస్తున్నారు. ముందు 5 ఆ తర్వాత 2 ఎమ్మెల్యేలపై తీర్పు రాగా ఇవాళ మరో ఎమ్మెల్యేపై వచ్చింది. రైట్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ కూడా కార్ దిగలేదు, కాంగ్రెస్ లకు రాలేదు. ఏ పార్టీలో గెలిచిండో అదే పార్టీలో ఉన్నాడని స్పీకర్ ప్రసాద్ సార్ తీర్పిచ్చిండి. ఇవాళ కార్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఈసారి కండువా మార్చినట్టు కరెక్ట్ గా సాక్ష్యాలు చూపించలేదట. అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి అధికార పార్టీలో గుసాయించండి అనేది కేసు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అవుతాయి. విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయని ఈ బిల్ మద్దతు ఇవ్వండి అటే చెప్తాను. అప్పుడు ఓడిపోయింది కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారు. ఆ కాంచెలి 2 నడుమ టగఫర్ నడుస్తుంది. మున్సిపల్ టికెట్లు వంచే కాడ ఇంకిత ముదిరింది పంచాయతీ. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పు. చెప్పండి, నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. అట్లనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ కేసు కూడా ఇవాళ స్పీకర్ సార్ విచారణ చేసిండు. తీర్పు వచ్చేది ఉన్నది. మిగిలింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఈ సార్ కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి చెయ్యి గుర్తు మీద ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి పదవి పోయే ఛాన్స్ ఉందని ప్రచారం అయితే నడుస్తుంది. చెప్పున్నాయి 2 కేసులు కూడా తేలబోతున్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి అటు గెలిచి ఇటు వచ్చిరని కంప్లైంట్ వచ్చిన 10 మంది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపొడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు, చేవెల్లి ఎమ్మెల్యే కాల యాదయ్య సారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కేసులకెళ్లి బయటపడ్డారు. ఈ 2 ఉన్నారు. అందరు కూడా డెవలప్మెంట్ పనుల కోసం సీఎం సారు కలిసిరట. గంతే. అంటే ఆ గవర్నమెంట్ ఏం నడిచిందో ఈ గవర్నమెంట్ లో గట్లనే నడుస్తుంది అన్నట్టు. స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, ఆ స్పీకర్ సార్.